పుణ్యం పురుషార్థం కోసం భక్తులు చేసేవి తీర్థయాత్రలు. ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి, ప్రజల్లో మమేకం అవ్వటానికి రాజకీయ నాయకులు చేసేవి పాదయాత్రలు. ఇక సంతోషానికి, విజ్ఞానానికి చేసేవి విహారయాత్రలు. అయితే యావత్ దేశంలో లైవ్ డ్రైవింగ్ ప్రక్రియ చేపట్టి కళాయాత్రలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తొలిగా చోటు పొందిన ఈ రంగ కళాస్రష్ట గురించి తెలుసా? ఆయనే ఏల్పుల పోచం. నిరుపేద కుటుంబంలో పుట్టి లైవ్ డ్రాయింగ్లో నింగినంటే కీర్తి ప్రతిష్టలు పొందిన ఈ కళాగ్రేసునిపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కళారంగంలో అద్భుత ప్రతిభ ప్రదర్శించి మహానుభావుడిగా వందనాలు, అభినందనాలు, అభినందన చందనాలు అందుకుంటున్న కళాస్రష్ట ఏలుపుల పోచం. చెన్నూరు టౌన్ మారెమ్మవాడకు చెందిన పోచం నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తల్లిదండ్రులు లచ్చక్క, రాజయ్య వ్యవసాయ కూలీలు. బాగుపడని అతుకులు, నిరుపేద బతుకులు అన్న గేయవాక్యాన్ని తిరగరాసిన కళాగ్రేసరుడుగా పోచం పేరుంది. అందరితో శబాష్ అనిపించుకుంటున్నాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందుతున్నాడు. అయితే ఈ సత్కారాలు, సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు, ప్రశంసలు, అభిమానాల వెనుక పోచం అహర్నిశలో శ్రమించిన ఎంతో కృషి దాగి ఉంది. పాఠశాల రోజుల్లో పోచం డ్రాయింగ్ బాగా గీస్తుండటాన్ని గమనించిన టీచర్ మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఇదే కాక ఆర్టిస్ట్ కజిన్ బ్రదర్ మద్దూరి రాజన్న ప్రోద్బలం ఎంతో ఉపయోగపడింది. కళాయాత్ర చేసి లైవ్ డ్రాయింగ్ చేయాలని పోచం గొప్ప సంకల్పం చేసుకున్నాడు. అంతే కళాయాత్ర ప్రారంభించాడు చెన్నూరు చిత్రకారుడు. ఫైన్ ఆర్ట్స్ లో BFA, MSA పూర్తి చేసిన పోచం కశ్మీర్ టు కన్యాకుమారి లైవ్ డ్రాయింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. భారతదేశంలో ఆర్ట్ చదవడం కాకుండా దీంతో పాటు ఒక ఆలోచన వచ్చింది. తన ఆలోచన ఏంటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని రాష్ట్రాల అనుభవాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు లైవ్ డ్రాయింగ్ రూపంలో ఒకటి చూపించాలనేది తన ఆశ ఉండేది. దాన్ని పూర్తి చేసుకొని ఒక కళాయాత్ర రూపంలో 2017లో మొదలుపెట్టి 2024 కంప్లీట్ చేసి అన్ని రాష్ట్రాలు కంప్లీట్ చేశాడు. దీనిలో ఎన్నో ఏలనాలు కానీ అవమానాలు తెచ్చుకొని అన్ని దోషాలు నిద్ర లేకుండా ఎక్కడ గుళ్ళో కానీ, పాఠశాలలో కానీ, రైల్వే స్టేషన్లో కానీ భాష రాకుండా తనంటూ ధైర్యంగా ఉండి ఆ యాత్రను కంప్లీట్ చేసుకున్నాడు. తన ఇంటి పేరు ఏలుపుల పోచమైనా ప్రస్తుతం అది కళాయాత్ర పోచంగా ఒక లైవ్ డ్రాయింగ్గా అయిపోయింది. 2007 BCom సెకండ్ ఇయర్ చదువుతోనే BFA ఎంట్రన్స్ కు హాజరై సెలెక్ట్ అయ్యాడు. 2011లో BFA పూర్తి కాగానే ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ యూనివర్సిటీలో 2012 నుంచి 2 ఏళ్ల పాటు MSA చేశాడు. అనంతరం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్స్ టీచర్ గా సేవలందించాడు. 2017 డిసెంబర్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కళాయాత్ర ప్రారంభించాడు. 2410 రోజుల్లో 30,700 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోచం యాత్ర సాగింది. 2024 జూన్ 7న కన్యాకుమారిలోని వివేకానంద రాక్ దగ్గర యాత్రను ముగించాడు. వాడు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదిరించి ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరడం జరిగింది. వాడు ఉన్నత శిఖరాలు చేరడం కోసం చాలా కష్టపడ్డాడు. చాలా అవమానాలు భరించాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. డబ్బులు లేకుండా రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లో కానీ, ప్లస్ పోలీస్ స్టేషన్లో కానీ ఎన్నో అవమానాలు, ఎన్నో రాష్ట్రాలు తిరిగి వివిధ రాష్ట్రాలు తిరగడం వలన ఎన్నో కష్టాలు, భాష రావడం కానీ, తిండికి కానీ అన్ని కష్టాలు అనుభవించి ఇప్పుడు ఒక ఉన్నత స్థాయికి చెందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కళాయాత్ర ఏమి ఆషామాషా విహారయాత్ర కాదు. అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్న భయంకర కరోనా సమయాన్ని లెక్క చేయకుండా 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 30 వారసత్వ కట్టడాలు, 10 శక్తిపీఠాలు, 8 జ్యోతిర్లింగ క్షేత్రాలు, 36 ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలు, కళాశాలలు కవర్ చేస్తూ అద్భుత రీతిలో లైవ్ డ్రాయింగ్స్ గీశాడు. ఆర్థిక పరిస్థితులు, కరోనా పరిస్థితులను తట్టుకుని దేశమంతా తిరిగి కళాయాత్ర పూర్తి చేశాడు.
ఇండియాలో కళాయాత్ర లైవ్ డ్రాయింగ్ చేసిన తొలి వ్యక్తిగా ప్రతిష్టాత్మక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పోచం చోటు సంపాదించాడు. హర్యానా ఫరీదాబాద్ లో కన్నుల పండుగ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరగ్గా ఇందులో ఏల్పుల పోచంను ఘనంగా సత్కరించి అవార్డు అందించారు. తాజాగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపాడు. నా పేరు పోచం ఎల్పుల. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ ఛత్తీస్గఢ్లో పూర్తి చేశాను. 2.5 సంవత్సరాలు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశాను. తర్వాత కళాయాత్ర పేరుతో భారతదేశంలోని సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వేషధారణ ప్రతిదీ కూడా లైవ్ డ్రాయింగ్లో వేయడం జరిగింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ లైవ్ డ్రాయింగ్ చేసినటువంటి డ్రాయింగ్స్ అన్నింటిని కూడా ఒక బుక్ రూపంలో తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలో ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో లైబ్రరీలో ఒక మోడల్గా ఉండాలనే ఒక ఆశతోటి ఈ యొక్క యాత్ర పూర్తి చేశారు. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, విభిన్న జాతుల భారతావని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఆయా రాష్ట్రాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన శైలి వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన పోచం దీన్ని లైవ్ డ్రాయింగ్ ద్వారా ప్రపంచానికి చాటాలన్న గొప్ప సంకల్పంతో గొప్ప కళాయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొంది అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు.